హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి. ముందుగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఐపీఓ, రెండోది ఆఫ్టర్ ఐపీఓ తర్వాత ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఐపీఓ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఐపీఓ లాంచ్ అయినప్పుడు మనం షేర్స్ని బిడ్ చేస్తాం. ఒకవేళ మనకు లాటరీ పద్ధతిలో మనకు ఆ షేర్స్ వచ్చాయనుకోండి, ఆ షేర్స్ మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత దాని వాల్యూ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సరే, ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఏ హక్కులు ఉంటాయి. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్లో వాళ్ళు ప్రవేశపెట్టే ప్రతి దాని మీద మనం ఓటింగ్ వేయవచ్చు. ఈ షేర్ వాల్యూ అనేది డిమాండ్ అండ్ సప్లై చైన్ బట్టి బేస్ అయి ఉంటుంది. అంతేకాకుండా మన కంపెనీ యొక్క ఫంక్షనాలిటీ బట్టి కూడా బేస్ చేసి ఉంటుంది. ఫ్యూచర్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్. ముందుగానే ఎక్స్పైరీ డేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఇందులో షేర్స్ బై చేయాలంటే లాట్స్ రూపంలో బై చేయాలి. ట్రేడింగ్లో కాల్ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే పుట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ట్రేడింగ్ చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. 2025 అండ్ 26 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 87% ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ అనేది లాస్లో వెళ్ళారు. మన దక్షిణ భారతదేశంలో 26% అనేది షేర్స్ లాస్ అయ్యారు ట్రేడింగ్లో. మన తెలుగు రాష్ట్రాల్లోనే 12-13% నష్టపోయారు. సగటున మన భారతదేశంలో 100 మందిలో 88 మంది నుంచి 90 వరకు ట్రేడింగ్లో నష్టపోతున్నారు. ట్రేడింగ్లో నష్టపోవడానికి కారణం ఇన్ఫ్లుయెన్సర్స్. మీకు హీరో ట్రేడ్ ఇస్తాము, మాకు ఈరోజు 10 lakhs ప్రాఫిట్ వచ్చిందని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీకు స్లాట్స్ బుక్ చేయమని చెప్పే ముందే వాళ్ళు కొన్ని స్లాట్స్ బుక్ చేసి పెడతారు. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు స్లాట్స్ బుక్ చేసినామంటే దాని వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓ పర్టికులర్ టైంలో వాళ్ళు ఆ స్టాక్స్ని అమ్మేస్తారు. మీరు ఒక విషయం ఆలోచించాలి, పర్ డేకి 10 lakhs ఎర్న్ చేసేవాడు మనకెందుకు హెల్ప్ చేస్తాడు అని. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్ చేసిన తర్వాత దాని వాల్యూ ఆటోమేటిక్గా డిప్రిషియేట్ అవుతుంది. ఇందువల్లే 100 మందిలో 90 మంది ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్ ఆన్ ట్రేడింగ్, నెవర్ ఫాలో ఇన్ఫ్లుయెన్సర్స్. మీకు కూడా డిమ్యాట్ అకౌంట్ కావాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.